బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ముహూర్తం ఫిక్స్ అయింది. అమరావతిలో క్వాంటమ్ కోసం ఒక డెడికేటెడ్ జోన్ని డెవలప్ చేయాలి. ఒక విధంగా అది క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి పేరు దేశానికి ఒక ఐకానిక్గా మారాలని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 6వ తేదీన క్వాంటమ్ వ్యాలీకి భూమి పూజ చేయబోతున్నారు. అది కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే జరగబోతుంది. ఇది రాయపూడి గ్రామంలో చేస్తున్నటువంటి నిర్మాణ ప్రణాళిక. ఆల్రెడీ అమరావతి మ్యాప్ మనం అమరావతి ఇది అంతా కూడా గూగుల్ లైవ్ మ్యాప్సే. ఈ ఏరియాస్ మొత్తం ఒకసారి జూమ్ చేసుకొని చూస్తే కనుక అలాట్మెంట్ విషయంలోనే 50 ఎకరాల భూమిని క్వాంటమ్ వ్యాలీ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో ఈ 50 ఎకరాల భూమి కూడా ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్కి, ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఉద్దండరాయనపాలెం, అలానే ఇటుపక్కన లింగాయపాలెం, ఇక్కడ సిఆర్డీఏ ఆఫీస్ వస్తుంది. సిఆర్డీఏ ఆఫీస్కి కూడా కొంచెం సమీపంలోనే ఉండేటువంటి ప్లేస్ అనమాట. ఇది రాయపూడి దగ్గరకు వస్తుంది అనమాట ఈ ఏరియా. సో దీన్ని ఇక్కడ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు కూడా ఇక్కడ జరిగిపోయింది. దాదాపు ఒక 6-7 నెలలుగా ఇది వాయిదా పడుతూ వస్తుంది. వాస్తవానికి జనవరి 1 కల్లా ఇక్కడ క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. క్వాంటమ్ ప్లాన్ ఆవిష్కరించింది. ఒక 8 టవర్లు, దాదాపుగా 2 లక్షల ఎస్ఎఫ్టీతో ఒక ప్లానింగ్ అనేది జరిగింది. పెద్ద భవన సముదాయాన్ని నిర్మించాలని. అందులో భాగంగా మొదటి విడతగా ఇది 2 ఎకరాల భూమిలో ఈ ప్లేస్ని, అంటే ఈ బ్లాక్ని G+1 మోడల్లో నిర్మించబోతున్నారు. సో ఇదంతా కూడా ప్రీఫ్యాబ్ స్ట్రక్చర్లో ఉంటుంది. 3 నెలల్లో నిర్మాణం కంప్లీట్ అయిపోవాలి. దానికి తగ్గట్టుగా ఇంటిగ్రేషన్ కూడా చేయాలని చెప్పి అనుకున్నారు. చాలా రోజులుగా దీనికి సంబంధించినటువంటి భూమి పైన కసరత్తు జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్. అక్కడ అంతా కూడా మార్కింగ్ చేశారు, టోటల్ ఫెన్సింగ్ చేశారు. అంతా జరిగిన తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడ ఈ నిర్మాణం, ఈ 2 ఎకరాల భూమిలో ఏదైతే G+1 మోడల్లో, అది కూడా 40,000 నుంచి 50,000 ఎస్ఎఫ్టీ సరిపోయేలాగా. ఇప్పుడు ఏపీసీఆర్డీఏ ఆఫీసు నిర్మాణం జరిగిన తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి ప్లేస్లో మరొక 4 బ్లాకుల నిర్మాణం జరిగింది. అవి కేవలం గ్రౌండ్ ఫ్లోర్స్తోనే నిర్మాణం జరిగింది. సో అదే తరహాలో ఇక్కడ G+1 మోడల్లో నిర్మించబోతున్నారు అనమాట. దీనికి సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేశారు. 6వ తేదీ, ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి భూమి పూజ చేయబోతున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ పనులు లాంఛనంగా ప్రారంభిస్తారు. సో ఆ తర్వాత పనులు కంప్లీట్ చేయడానికి టార్గెట్ కూడా మొత్తం మీద 3 నెలల సమయమే ఉంది. 6 నెలలు టెండర్ ప్రకారం 6 నెలలు ఉంటుంది. 3 నెలల్లో సివిల్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీకి ఉండేటువంటి క్వాంటమ్ కంప్యూటర్ కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. అంటే అక్కడ ఉన్నటువంటి అంబియన్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ కూలింగ్ సిస్టంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోయేటువంటి కంప్యూటర్ కానీ, అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోయేటువంటి ఆపరేషన్స్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవస్థల్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 6 నెలల సమయం. సో మొత్తం మీద ప్రాజెక్టుని 6 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బహుశా జూలై, ఆగస్టు నాటికి ఇక్కడ ఆపరేషన్స్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇప్పుడు ఒక భవనాన్ని G+1 మోడల్లో చేయాలనుకున్నారు. అలానే ప్లానింగ్లో ఉన్నటువంటి టవర్స్, 8 టవర్స్ ప్లానింగ్లో ఉన్నాయి. సో ఇప్పటికే అనేక కంపెనీలు, ఆల్రెడీ 118 కంపెనీల వరకు క్వాంటమ్ సైన్స్లో కలిసి పనిచేయడానికి, ఇక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీలో పనిచేయడానికి ఆసక్తి చూపించింది. ఇంకా అనేక సంస్థలు కూడా వచ్చినాయి. దీనికి మరింత టాప్ ప్రయారిటీ ఇస్తూ మొన్న దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా నారా లోకేష్ స్పెషల్గా క్వాంటమ్ వ్యాలీని ప్రమోట్ చేస్తూ వచ్చారు. స్ట్రాటజిక్ టాలెంట్ పైప్ లైన్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్ అని చెప్పని నారా లోకేష్ అక్కడ స్పెషల్గా సెమినార్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే బిల్డింగ్ ఫౌండేషన్ క్వాంటమ్ కాంపిటెన్సీస్ ఫర్ 1 మిలియన్ యూత్, 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. క్రియేటింగ్ 50,000 ఇండస్ట్రీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ టు బ్రిడ్జ్ ద టాలెంట్ గ్యాప్. దానికోసం ఒక 50,000 మంది వృత్తి నిపుణులను తయారు చేసేటువంటి టార్గెట్. అలానే ఇంటిగ్రేటింగ్ రీసెర్చ్ ఎక్స్పర్ట్ ఇంటూ అమరావతి క్వాంటమ్ స్టార్టప్ ఎకో సిస్టమ్. సో ఇన్ని టార్గెట్స్, ఇన్ని లక్ష్యాలు పెట్టుకుని వెళ్ళారు. కాబట్టి దీనిపైన ఒక భారీ ప్రణాళికని రచించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకసారి ఆపరేషన్స్ మొదలైన తర్వాత దాని విశ్వరూపం చూడడానికి అవకాశం ఉంటుంది. పైగా క్వాంటమ్ సైన్స్ గురించి, క్వాంటమ్ సిస్టమ్స్ గురించి ఫస్ట్ మాట్లాడింది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. కాబట్టి అందరికంటే ముందర ఫస్ట్ కమ్ ఫస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టుగా అవకాశాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా అక్కడ ఇకో సిస్టమ్ని బిల్డప్ చేయడము, మానవ వనరులను తయారు చేయడం, ఈ రెండింటిని కూడా ప్యారలల్గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 6వ తేదీన ముహూర్తం ఖరారైంది. భూమి పూజ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత మ్యాక్సిమం 3 నెలల్లో సివిల్ స్ట్రక్చర్స్ చూస్తానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత 6 నెలల్లో టోటల్గా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఆపరేషన్స్ మొదలుపెట్టే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.